హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ వీడియో. చికెన్ లివర్ ఫ్రై ఈ విధంగా చేసి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా నేను 1/2 కిలో చికెన్కి ఒక ఆనియన్, మీడియం సైజు 2 మీడియం సైజ్ టమాటా, 10 పచ్చిమిర్చి కట్ చేసి మసాలా దినుసులన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఎర్రగా అయ్యేంత వరకు కలిపి తర్వాత టమోటా, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. ½ కేజీ చికెన్ లివర్కి ఇది నేను చెప్పింది. చికెన్ లివర్ ముందే క్లీన్ చేసి వాటర్ అంతా డ్రై చేసి పెట్టుకున్నాను, వాటర్ లేకుండా. టమోటా మెత్తబడికి ముందుగానే చికెన్ సరిగ్గా సాల్ట్, పసుపు వేసుకుని అలా 5 మినిట్స్ కలుపుతూ ఉంటే టమోటా మెత్తబడుతుంది. నేను ఫాస్ట్గా అయిపోవాలని కుక్కర్లో చేస్తున్నాను. కడాయిలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి, అది వంటకుండా. టమోటా మెత్తపడిన తర్వాత ఈ కందనకాయ వేసి ముందే ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. లాస్ట్లో లివర్ వేయాలి. నేను ఫ్లేవర్స్ పచ్చిమిర్చి ప్లస్ రెడ్ చిల్లీ 2 కావాలని ఒక 10 పచ్చిమిర్చి వేసుకొని 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేయాలి. నేను లాస్ట్లో వేసాను గరం మసాలా. 2 స్పూన్ల కొబ్బరి పేస్ట్, కొబ్బరి పేస్టు, బాగా కలుపుకొని అడుగంటకుండా ఇప్పుడు ముందే క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కందనకాయ అనేది వేసి ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఒక 10 మినిట్స్ అట్లా కలుపుకుంటూ ఉండాలి, మసాలా అంతా దానికి పట్టేటట్టు. టెన్ మినిట్స్ అయిన తర్వాత అందులో వాటర్ అంతా ఇంకిన తర్వాత ఇప్పుడు లివర్ వేసుకుంటున్నాను. మసాలా పట్టేటప్పుడు చిన్నగా అట్లా కలుపుకోవాలి. ఎక్కువసేపు కలిపితే లివర్ అనేది ఎగిపోతుంది. కొద్దిగా లైట్గా అట్లా కలుపుకొని మసాలా అంతా పట్టేటట్టు నేను గరం మసాలా ఇప్పుడు వేసాను, ముందు కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ అంతా వేసుకున్నాను. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందని, స్మెల్ ఏం రాకుండా నీసు స్మెల్, కరివేపాకు వేస్తున్నాను, ఫ్లేవర్ మంచిగా వస్తుందని.
ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేయాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత తీసేయాలి. కుక్కర్కి మూత తీసేసిన తర్వాత నేను కొబ్బరి పేస్ట్ చేసిన జార్లో కొద్దిగా వాటర్ వేసి వేస్తున్నాను. అందువల్ల 1 గ్లాస్ కన్నా తక్కువ వాటర్ వేసాను. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసేసి మనకి ఎక్కువ డ్రైగా కావాలంటే కాసేపు అట్లనే కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ డ్రై అయిపోతేనే బాగుంటుంది. కర్రీలాగా గ్రేవీ ఉండాలా అంటే ఈ స్టేజ్లో దించేయచ్చు. కాకపోతే లివర్ ఫ్రై అనేది డ్రైగా ఉంటేనే సూపర్గా టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో ఇవి కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా డ్రై అయ్యేంత వరకు, నీళ్ళని ఇంకిపోయేంత వరకు కాసేపు అట్లా 5-10 మినిట్స్ ఉంచి ఉప్పు కారం అంతా సరిపోయిందేమో చూసుకొని టేస్ట్. ఒకవేళ కారం మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కొద్దిగా పెప్పర్ కూడా పైన వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. లేదు కారం ఎక్కువ ఉంది అనుకుంటే స్కిప్ చేయొచ్చు పెప్పరు. నాకు ఈ డ్రైనెస్ సరిపోతుంది. అంతేనండి, చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలో వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. పప్పుచారు రసంలో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్, ఈ లివర్ ఫ్రై ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.